హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శానాపతీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అల్టిమేట్ కాంబో రెడీ అవుతుందండి. హాట్ పూరీ విత్ స్పైసీ చికెన్ కర్రీ. సో ఇంకెందుకు లేటు, మన టేస్టీ పూరీ చికెన్ కర్రీ కాంబో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా పూరీ ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. ఒక గిన్నెలో 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్ మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మంచిగా ఇలా కలిసే వరకు కలుపుకోవాలి. వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ నేను చూపించే విధంగా కలుపుకోండి. అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ముద్ద మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం గట్టిగా ఉండాలి. పూరీ ముద్ద పైన ఒక తడి పెట్టుకున్న ఒక క్లాత్ వేసి పక్కన ఒక అరగంట వరకు పెట్టుకుందాం. ఈలోపు మనం చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసుకున్న 4 ఉల్లిపాయలు, అలాగే 6 పచ్చిమిర్చి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి, వేయించుకోవాలి. కొంచెం వేయించుకున్న తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత కట్ చేసుకున్న 3 టమాటో ముక్కలు వేసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా టమాటోస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి అడుగు పట్టకుండా టమాటోస్తో కలిసి వేగుతుంది. టమాటోస్ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసి బాగా వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. చికెన్ వేగుతుండగా మూత తీసి ఒకసారి కలుపుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని
మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. తరువాత మూత తీసి వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ కర్రీ ఉడుకుతుండగా పూరి ప్రిపేర్ చేసుకుందాం రండి. ప్రిపేర్ చేసుకున్న ముద్దను నేను చూపించిన విధంగా ఒకసారి 5 నిమిషాలు ఒత్తుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అవి అలా చేసుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని పిండిలో అద్ది రౌండ్ షేప్ వచ్చేంత వరకు పాముకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, పూరి కాబట్టి మరీ పెద్దవి కూడా చేయకూడదు. నేను చూపించేలా ఈ సైజులో చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత పూరి వేయించడానికి సరిపడేంత 1/2 లీటర్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న పూరీని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇలా పొంగేంత వరకు వేయించుకోవాలి. రోల్ చేసుకున్న అన్ని పూరీలను ఇలానే వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సాఫ్ట్ అండ్ టేస్టీ పూరీ రెడీ. ఇప్పుడు మనం చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి కూర ఇలా దగ్గరికి అవుతుండగా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ. అంతేనండి, మన పూరీ అండ్ చికెన్ కర్రీ కాంబో రెడీ. పూరీ చికెన్ కర్రీలో ముంచుకొని తింటే అబ్బా, ఆ టేస్ట్కి అసలు కంపారిజనే ఉండదండి. క్రిస్పీ పూరీ మసాలా చికెన్ కాంబో అంటే ఫుల్ మీల్స్కి నెక్స్ట్ లెవెల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.